హాయ్ ఫ్రెండ్స్, మనకి టీటీడీ నుంచి కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మనకి టీటీడీ నుంచి కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ గ్యాస్ రూమ్ ఆపరేటరు. దీంట్లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి దాంట్లో 5 గ్రేడ్స్ అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, క్యాషియరు, బిల్లింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్, స్టెనోగ్రాఫరు, మొత్తం 5 గ్రేడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో జూనియర్ అసిస్టెంట్‌కి వచ్చేసరికి మనకి మొత్తం 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓసీకి 5 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ వాళ్ళకి 1, బీసీబీ వాళ్ళకి 1 అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్‌కి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి క్యాషియర్ సెకండ్ వచ్చేసరికి క్యాషియర్‌కొచ్చి మనకి ఓసీ వాళ్ళకి ఒక వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ బిల్లింగ్ క్లర్క్ వచ్చేసరికి మనకి మొత్తం 4 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఓసీకి 2 అయితే ఉన్నాయి. ఎస్సీకి 1, ఎస్టీకి 1, మొత్తం కలిపి 4 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిసెప్షనిస్ట్‌కి వచ్చేసరికి మొత్తం 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి రిసెప్షనిస్ట్‌కి. మొత్తం టోటల్ కలిపి 5 గ్రేడ్స్ మీద మనకి 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం టోటల్ వచ్చేసరికి దీంట్లో మనకి స్టెనోగ్రాఫర్‌కి సెపరేట్‌గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి జూనియర్ అసిస్టెంట్‌కి వచ్చేసరికి మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ. అంటే మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ అయితే పూర్తయి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. కొంచెం 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అందులోనూ. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్‌కి. నెక్స్ట్ క్యాషియర్‌కొచ్చేసరికి దీనికి గూడా డిగ్రీ అయితే పూర్తి చేసుండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. బిల్లింగ్ క్లర్క్ గూడా మనకి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిగ్రీ అయితే పూర్తి చేసుండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ 3 ఇయర్స్ అయితే ఉండాలి. రిసెప్షనిస్ట్‌కి వచ్చేసరికి డిగ్రీ పూర్తి చేసుండాలి మనం. గ్యాస్ రూమ్ ఆపరేటర్‌కి 10థ్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి మనకి. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి మనకి. దీంట్లో ఈ యొక్క నోటిఫికేషన్‌కి మనం సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఒకటి, మార్క్స్ మెమో అంటే మీరు క్వాలిఫై అయిన ఎగ్జామినేషన్‌లన్నీ మార్క్స్ మెమో కావాలి. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా అవసరమైతుంది. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కావాలి మనకి. ఈ యొక్క నోటిఫికేషన్‌లో మనకి 100 మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్ 100 మార్క్స్‌కి. రిటన్ టెస్ట్ వచ్చేసరికి 75 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్ 75 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి మీకు 15 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ వచ్చేసరికి మీకు 10 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకునే వాళ్ళు అప్లికేషన్ ఫీ అయితే మనకి ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 2360 రూపీస్ విత్ జీఎస్టీతో కలిపి. బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళేమో 1770 రూపీస్ అయితే వీళ్ళకి అప్లికేషన్ అయితే ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ఎగ్జామ్‌కి మనం ప్రిపేర్ అవ్వటానికి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించిన వాళ్ళ స్టెనోకి, జూనియర్ అసిస్టెంట్, బిల్లింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్ వాళ్ళు చదువుకోవడానికి జనరల్ నాలెడ్జ్‌లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్, స్పోర్ట్స్ అయితే చదువుకోవాలి. ఇంకా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, నంబర్ సిస్టము, డెసిమల్స్ వీటికి సంబంధించింది చూసుకోవాలి. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అయితే చూసుకోవాలి ఈ యొక్క నోటిఫికేషన్‌కి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్‌కి హిందువులు మాత్రమే అర్హులు.